హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భాగ్యలత కాలనీ శ్లోక స్కూల్లో పాషా అనే టీచర్ 8వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు ఈ విషయం ఇంట్లో చెప్పడంతో తిరిగి ఆ ఇద్దరిపై స్కూల్ యాజమాన్యం దాడి చేసింది. దీంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఇక దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. శ్రద్ధ తీసుకుంటాము, ఇంకెప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. గతంలో కూడా కొట్టిండన్న దృష్టికి మాకు రాలేదు, ఇప్పుడే ఈ రోజే మా దృష్టికి వచ్చింది. ఇక ముందు జరగకుండా చూసుకుంటాము, శ్రద్ధ తీసుకుంటాము, కేర్ తీసుకుంటాము. ఎడ్యుకేషన్ లో మార్క్స్ సరిగా చదవట్లేదని సార్ కొట్టిండు. మేము కూడా మా దృష్టికి ఈ రోజే వచ్చింది, రెక్టిఫై చేసుకుంటాం. లేదు అట్లేం లేదు. మా దృష్టికి ఈ రోజే వచ్చింది, స్టూడెంట్ కొట్టిండని మేము రెక్టిఫై చేసుకుంటాం. స్టూడెంట్ కొట్టింది కదా సార్, మిస్బిహేవ్ చేయడానికి. ఇంగ్లీష్ టీచర్ అంట, పేరు పాషా అంట, పిల్లల్ని టార్గెట్ చేసి కొడుతున్నాడు. ఇది 4th టైం. నిన్న రోజు ఈప్లో కొడితే పెద్ద వాత పడింది. ఇంటికి వచ్చి చూస్తే ఏంద్ర ఇట్లా కొట్టినాడంటే చెప్పట్లేదు, భయపడుతున్నాడు. గట్టిగా అడిగితే ఇంగ్లీష్ సార్ కొట్టిండని చెప్పిండు. వాళ్ళ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి చెప్తే నువ్వు అడుగుతాం సార్ అన్నారు. మళ్ళీ ఒక అరగంట తర్వాత చేయికి దెబ్బ తాకింది. ఇది ఎక్కడిదిరా అంటే నిన్న ఇంగ్లీష్ సార్ కొట్టిండనే చెప్తున్నాడు. అంతకుముందు చెయ్యి ఇరిగినప్పుడు కూడా 4 months బ్యాక్ చెయ్యి ఇరిగింది, అప్పుడు గ్రౌండ్ లో పడ్డాడని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం బాతలు పడేటట్టు కొట్టినాడు. మాకు న్యాయం చేయమని చెప్పి ఊరికే ఆయన అన్ఫిట్ అనమాట టీచింగ్ చెప్పడం.